చంద్రుడు మఖ నక్షత్రంలో సంచారం చేసే మాసం మాఘమాసం. ఈ మాఘమాసం జనవరి 19 సోమవారంతో మొదలై ఫిబ్రవరి 17 మంగళవారంతో పూర్తవుతుంది. ఇక ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు. మాఘమాసం గుప్త శ్యామలా నవరాత్రులతో మొదలవుతుంది. మాఘమాస శుద్ధ పాడ్యమి మొదలు మాఘమాస శుద్ధ నవమి వరకు ఈ గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. ఇవి జనవరి 19 సోమవారంతో మొదలై జనవరి 27 మంగళవారంతో ముగుస్తాయి. జనవరి 23 శుక్రవారము శ్రీ పంచమి. దీన్నే వసంత పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు. ఈరోజు సరస్వతీదేవిని ఆరాధిస్తే విద్య జ్ఞానము ప్రసాదించి ఆ తల్లి మనులను కరుణిస్తుంది. విద్యలో బాగా రాణించాలనుకునేవారు సరస్వతీదేవి ప్రార్థన ఈ రోజున తప్పక చేయాలి. జనవరి 25 ఆదివారం రథసప్తమి. 7 గుర్రాల రథంపై పూర్వోత్తర దిశగా సూర్యభగవానుడు తన ప్రయాణాన్ని ప్రారంభించేది ఈ రథసప్తమి రోజు నుంచే. మనందరము చూడగలిగే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. ప్రతిదినము త్రిమూర్తి రూపంలో, అంటే ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం మహేశ్వరునిగా, సాయంత్రం వేళ విష్ణువుగా ఈ జగత్తుని నడిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. ఈ రోజున ఆవు పాలతో పరమాన్నం చేసి ఆ సూర్యభగవానికి నివేదన చేయాలి. జనవరి 26 సోమవారం భీష్మాష్టమి. అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన ప్రాణాలను త్యాగం చేసిన రోజు. 29 జనవరి గురువారం భీష్మ ఏకాదశి. ఈరోజు విధిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఫిబ్రవరి 1 ఆదివారం మాఘ పౌర్ణమి. దీనినే మహామాఘి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాఘ పౌర్ణమి నాడు వీలైన వారు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. లింగోద్భవం జరిగిన మహాపవిత్రమైన రోజు. కార్తీక మాసంలో సోమవారాలకి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో ఆదివారాలకి అంతే విశిష్టత ఉంది. మనకి మాఘపాదివారాలు 25 జనవరి, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 8 మరియు ఫిబ్రవరి 15 వస్తాయి. ఈ ఆదివారాల నాడు ఆవు పాలతో పరమాన్నం వండి సూర్యుడికి నివేదన చేయాలి. ఇది కాక అంతర్వేది నరసింహస్వామి కళ్యాణోత్సవం జరిగేది ఈ మాసంలోనే. రథసప్తమి రోజు కళ్యాణోత్సవాలు మొదలై దశమి రోజు కళ్యాణము, ఏకాదశి రోజు రథోత్సవము, పౌర్ణమి నాడు స్వామివారికి చక్రస్నానంతో పూర్తవుతాయి.